ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారు ఎలా ఉన్నారు? మన ప్రభు మంచి దేవుడు, చాలిన దేవుడు కనుక ఆయన మనకు తోడై ఉండి గత 4 మాసాలు కాపాడి 5వ మాసంలో కూడా ఆయన మనల్ని కృపతో నడిపిస్తున్నారు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతి మనం చెల్లింపు బద్దులమై ఉన్నాం. ఈ పరిచర్య మూలముగా మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలు క్షేమముగా ప్రభు యొక్క కృపలో ఎదుగు నిమిత్తమై మేము ఈ పరిచర్యను చేస్తున్నాం. ప్రభు యొక్క సహాయము కృపా విధంగా మనకు తోడై ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు మనం గమనిస్తున్నాం అనేక చోట్ల గాస్పల్ మీటింగ్స్, రక్షణ సువార్త సభలు, రక్షణ సువార్త కూడికలు, రక్షణ అంటూ మన సువార్తను ప్రకటించటం, రక్షణను బట్టి రకరకాలుగా మీటింగ్స్ ఏర్పాటు చేయబడుతుంటే రకరకాలైనటువంటి పేర్లు కూడా మనం చూస్తున్నాం. ఉజ్జీవ మహాసభలని, ఉజ్జీవ కోటాలని చెప్పి రకరకాలుగా మొత్తానికి సువార్త మీటింగ్స్ మాత్రం ఏదో విధంగా ఎక్కడో ఒక విధంగా ప్రకటించబడుతూనే వస్తుంది. సో వీటన్నిటికంటే ముఖ్యం నాకు ఒక ఆలోచన కలిగింది ఏంటంటే, వై ద సాల్వేషన్ ఈజ్ రిక్వైర్డ్. రక్షణ ఎందుకు అవసరమైంది? ఎందుకు రక్షణ? దేవుని యొక్క లేఖనాల నుండి మనం గమనిస్తే దేవుడు రక్షించేటువంటి ఉద్దేశం చక్కగా లూకాసు వార్తలో ఆయన అన్నాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడని. సో నశించిపోతున్న మన జీవితాలని ఆయన వెదకి రక్షిస్తున్నాడు. మానవుడు దేవుని యొద్ద ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నత భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆదాముల ద్వారా దేవునికి మానవునికి మధ్యలో చాలా గ్యాప్ ఏర్పడింది. సో దేవుడు నిరంతరం ఉన్నవాడు అనువాడు. ఆయన మనల్ని కూడా ఆ విధమైనటువంటి ఉద్దేశంతోనే ఆయన క్రియేట్ చేశాడు. ఆయన మనల్ని సృజించాడు. ఉన్నవాడు అనువాడైన దేవుడు నరుడు చావాలన్న ఉద్దేశంతో కలుగు చేయలేదు. కానీ నరునికి ఇచ్చినటువంటి ఆజ్ఞ అతిక్రమం ద్వారానే అతనిలో పాపము సంప్రాప్తమైంది. తద్వారా పాపము పరిపక్వమై మరణమును కనును అని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. సో ఈ విధంగా మానవుని యొక్క జీవితం దేవుని ఎదురు నుండి దూరమైన తర్వాత నాశనానికి అతను గురి కావాల్సి వచ్చింది. శారీరకమైనటువంటి ఆ యొక్క నాశనంతో పాటు ఆత్మీయమైనటువంటి నాశనం. బాగా గమనించాలి. ఆదాములకు చెప్పాడు దేవుడు, ఈ పండు తిని దినమున నిత్యముగా మీరు చేస్తారని. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే 900 సంవత్సరాలకు పైగా, ఐ థింక్ 930 సంవత్సరాలు ఆదాము బ్రతికెను అని రాయబడింది. మరి చస్తాడన్న వ్యక్తి 930 సంవత్సరాలు ఎలా బ్రతికాడు, ఎలా ఉన్నాడు? అది అక్షర సంబంధమైనటువంటి చావు కాదు, ఆత్మ సంబంధమైన చావు. ఆత్మ సంబంధమైన చావు అంటే దేవునికి ఎడబాటు అవటము. సో ఆత్మీయంగా అతడు దేవునికి దూరస్తుడైపోయాడు. సో శారీరకంగా 900 సంవత్సరాలకు పైగా బ్రతికినా ఆత్మీయంగా దేవుని నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఈ విషయాన్ని గమనించాలి. ఇది దేవునికి మానవునికి ఉన్న మధ్యలో ఎడబాటునే నాశనము అని రాడు, నశించిపోతున్నాడు. సో దేవుని ఎదురు నుండి మానవుడు దూరం అవటమే కాదు, ఒకవైపున ఆ యొక్క మానవుని యొక్క జీవితం నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పాపం చేసినటువంటి వ్యక్తి యొక్క జీవితం నరకంలోకి వెళ్తుందని దేవుని యొక్క లేఖనాలు మనకు తేటగా చెబుతున్నాయి. ఈ క్రమంలో యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి రక్షణను ఆయన ప్రకటించాడు, సువార్తను ఆయన ప్రకటించాడు. సువార్త ద్వారా అనేకులు రక్షణలోకి రావాలి, పాప శాపం నుంచి విడుదల పొందాలి, దేవుని యొద్దకు రావాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవునితో నువ్వు సఖ్యపరచబడేటట్లుగా రక్షించబడ్డావా? చూడండి, పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాగా మనం ప్రభుని యేసుక్రీస్తు మూలముగా దేవునితో సమాధాన పడుతున్నాము అని అన్నాడు. అంటే సమాధానకర్తగా యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మానవుని దేవుణ్ణి ఐక్యపరుస్తూ వచ్చాడు. మరి ఈ ఐక్యత నీవు కలిగి ఉన్నావా? ఈ ఐక్యత ఆయన యొక్క సువార్త, ఆయనను గురించినటువంటి వార్త మనం విన్న తక్షణమే మనము మార్పు చెంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఆయన సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచాడన్నటువంటి నిశ్చయిత నీ గుండెల్లో ప్రారంభించబడినప్పుడు, యేసు దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకున్నప్పుడు ఈ యొక్క విషయాలన్నీ, ఈ వాక్యాలన్నీ కూడా
రోమపత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది. నీ నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి, అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. అంటే దేవునితో నువ్వు ఐక్యపరచబడుతున్నావు, సమాధానపరచబడుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. సో ఈ యొక్క కారణాలను బట్టి దేవుని యొక్క వాక్యం రక్షణను గురించిన విషయాలు స్పష్టంగా చెప్తుంది. సో మొదటిగా మనం పాపం నుండి, శాపం నుండి సువార్త ద్వారా యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగం, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనం రక్షణలోకి నడిపించబడుతున్నాం. రక్షించబడుతున్నటువంటి వ్యక్తులుగా మనం మార్చబడుతున్నాం. ఈ విధంగా మన జీవితాలు రక్షించబడ్డాయి. సో రక్షించబడిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు, ఎందుకు మనం రక్షించబడి ఉన్నాం అని అంటే, మనం ఏదో కోట్లు బూట్లు సూట్లు వేసుకొని, లేకుంటే విలువైనటువంటి వస్త్రాలు కట్టుకొని, లేకుంటే ఏదైనా చేసుకుంటే ఈ భూమి మీద జీవించడానికి కోసం కాదు. దావీదునటువంటి పేతురు అంటాడు, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములు ప్రచురించే నిమిత్తం మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. అంటే మనం రక్షించబడ్డాం. రక్షించబడిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయన యొక్క గుణాతిశయాలు ప్రచురించాలి. సో మనం ఆయన ద్వారా మన ద్వారా ఆయన యొక్క గుణాతిశయాలు ప్రచురించబడాలి. ఆయన యొక్క ప్రేమ, ఆయన కరుణ, దీర్ఘశాంతం, క్షమాపణ, ఆయన దయ, ఆయన ఆశీర్వాదాలు, ఆయన కాపుదల, ఇవన్నీ మనం ప్రకటించాలి. సో ఇవన్నీ మనం ప్రకటించే నిమిత్తమై ఆయన మనల్ని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. అంటే ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినటువంటి మన జీవితాల్లో మనము స్పష్టత గమనించాలి. మన జీవితాల్లో అపవిత్రతకు చోటు లేదని, మనము అపవిత్రులం కాదని, యేసుక్రీస్తు ద్వారా వెలుగులోకి వచ్చిన తర్వాత నేను పవిత్రుని, పరిశుద్ధునై ఉన్నాను, నా క్రియలు పరిశుద్ధమైనవి, నా మాటలు, నా చూపులు, ఆలోచనలు పరిశుద్ధమైనవి అన్నటువంటి స్పష్టత జనులకు నువ్వు కనపరుస్తూనే, రెండవదిగా ఇవన్నిటికీ మూలం యేసుక్రీస్తు ద్వారా నేను ఈ స్థితిలో ఉన్నానని ధైర్యంగా ప్రతి చోట చెప్పాలి. చిన్న ఎగ్జాంపుల్ బైబిల్లో నుండి మీకు చూపిస్తాను చూడండి. గెరాసేనులు అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సమయంలో అక్కడ ఒక వ్యక్తి దరిదాపుగా చాలా శానతో నింపబడి ఉన్నటువంటి వ్యక్తి. శాన అంటే ఇంచుమించు 6,000కి పైగా ఉన్నారు అని అర్థం. సో అక్కడ ఆ వ్యక్తిలో 6,000కి పైగా, అక్కడ మనం గమనిస్తున్న చాలా వరకు అందరూ అనుకుంటుంటారు ఏమనంటే శాన అంటే ఒక 2,000 ఆ దెయ్యాలు అతనిలో ఉన్నాయి అన్నట్లుగా. కాదు, 2,000 కాదు, అక్కడ ఉన్న పందుల గుంపు మాత్రమే 2,000. శాన అంటే ఇంచుమించు 6,000 అని 6,000 సంఖ్య అవుతుంది. సో ఇవి దురాత్మలకైనా ఉపయోగించవచ్చు. దేవుని యొక్క అంటే అది ఒక సంఖ్యను చూపిస్తుంది. శాన అనేది ఒక సంఖ్య. ఆ సంఖ్యలో ఎంతమంది ఉంటారంటే 6,000 మనుషులు కావచ్చు, దెయ్యాలు కావచ్చు, లేక దేవదూతలు కావచ్చు, ఈ విధంగా ఉంటారన్నమాట. సో ఆ యొక్క వ్యక్తిని దేవుడు విడిపించిన తర్వాత అతడు నీతో కూడా నేను వస్తాను ప్రభు అని అంటే ఏమన్నాడు ప్రభు? వద్దు, నాతో నువ్వు రానవసరం లేదు, నువ్వు వెళ్ళి నీ ఇంటి వారందరికీ ప్రభు నీ మీద కనికరపడి నీకు చేసిన వాటన్నిటిని నీ ఇంటి వారికి తెలియచేసుకోనంటే అతడు వెళ్ళి దెకపోలి అంతా కూడా ప్రకటన చేశాడు. ఒకప్పుడు నా జీవితం ఇది, ఒకప్పుడు నేను భక్తి లేకుండా తిరిగిన వాడిని, ఒకప్పుడు నేను గాయాలు పరుచుకునేవాడిని, ఒకప్పుడు నేను ఇతరులను గాయాలు పరిచాను, ఒకప్పుడు ఎవడు నన్ను సాధుపరచలేకపోయాడు, సంఖ్యలతోనైనా నన్ను బంధించలేకపోయారు, ఏ విధమైన కట్లు నన్ను బంధించలేకపోయాయి. ఇప్పుడు ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చి నా బ్రతుకును మార్చాడు. ఆ ప్రభు ద్వారా నేను ఈ విధంగా ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాను. ఇదిగో నేను స్వస్థ చిత్తుడినై బట్టలు ధరించుకొని ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను. ఆయన నా మీద చూపిన ప్రేమను మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా అవసరమైతే ఆయన నమ్ముకోండి అంటూ దెక్కపోలి అంతా కూడా ఆయన ప్రకటన చేశాడని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం గమనించాలి, చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి ఆయన యొక్క గుణాతిశయాలు మనం ప్రచురించబడే నిమిత్తమై మనం ఒక సపరేట్, మనం చూజన్ అయి ఉన్నాము, మనం సపరేటెడ్ పీపుల్గా మనం ఉన్నాం, ఆయన యొక్క పరిశుద్ధ జనముగా ఉన్నాం అనేది దావీదు పేతురు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఏ విధంగా ఉన్నావు? నీవు ఆ విధమైనటువంటి రక్షణ పొందినటువంటి నీవు రక్షించబడిన నీ బ్రతుకును గురించి అనేకులకి చెప్పగలుగుతున్నామా? అనేకులకి వెళ్ళి మనం యేసు ప్రభు నా ఎందుకు కనికరపడి ఈ విధమైన జీవితం నాకు అనుగ్రహించాడు, నేను ఆయన్ని బట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని మనం చెప్పగలుగుతున్నామా? దేవునికి మహిమ కలుగును గాక. ఇందుకే రక్షణ అవసరము.
సో ఆయన మనల్ని రక్షించాడు. ఆయన మనల్ని తన యొక్క సాక్షులుగా నిలబెట్టు నిమిత్తమై ఆయన మనల్ని ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మన జీవితాల్ని మార్చాడు. చీకటిలోంచి వెలుగులోకి ఆయన మనల్ని నడిపించాడు. నీవు ఈ రోజున ఏ స్థితిలో ఉన్నావు? నీవు ఆయన ద్వారా రక్షించబడి ఉండాలి. ఆయన యొక్క గుణాతిశయాలు ప్రచురించే వ్యక్తిగా నీ జీవితం కొనసాగాలి. ఇందుకే రక్షణ అవసరము. ఇందుకోసమే రక్షించబడాల్సినటువంటి ప్రాముఖ్యతను గురించి దేవుని యొక్క లేఖనాలు తేటగా చెప్తున్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి అయ్యా, మీరు యొక్క నాయన వాక్కుల చేత మీరు బలపరిచారు, నడిపించారు. అందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న నీ బిడ్డల యొక్క జీవితాల్లో ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే వారు రక్షించబడాలి. ఒకవేళ రక్షించబడిన వారై ఉంటే ఇదిగో రెండవదిగా నాయన దావీదుని పేతురు చెప్పినట్లుగా చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయాలు ప్రచురించిన నిమిత్తమై మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు, పరిశుద్ధ జనమునై ఉన్నారని అయ్యా మీ లేఖనాలు తేటగా చెప్పిన రీతిగా ఆ విధంగా ప్రతి ఒక్కొక్క జీవితం నడుచుకున్నట్లుగా అయ్యా మీరు కృప చూపించండి, బలపరచండి, సహాయం చేయండి. ఘనమైన నామమును తెచ్చుకోమని దీవెన సమాధానం దయచేసి ఈ బిడ్డలందరి జీవితాలు మేమందరము కూడా మీ చిత్తానుసారంగా మేము నడిపించబడుతూ మీరు ఆఖరి రాజ్యానికి సిద్ధపడుతూ సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసుకుంటున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించుగా. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. నిత్యం దేవుని యొక్క లేఖనాలు మనకు చెప్పబడిన రీతిగా ఈ విధమైనటువంటి రక్షణ భాగ్యాన్ని మనం కలిగి ముందుకు కొనసాగుదాం. ప్రభుకు మహిమార్థమై జీవిద్దాం.